everyone. Welcome to Sai Ram Sampathi Rao Educations. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మనము కొత్త సిరీస్ హాట్ 25లో భాగంగా రెగ్యులర్గా మన ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ డిస్కస్ చేసుకుంటున్నాము. 25 క్వశ్చన్స్ అనేవి ఈ సిరీస్లో కవర్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ మనం 5 క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోస్లో కవర్ చేసుకున్నాము. అలానే యూనిట్కి వచ్చేసి 5 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట, విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. కాబట్టి మనం ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ హెల్ప్తో సహాయంతో మీరు మీ ఓన్గా ఆన్సర్ రైటింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటేనే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్సర్స్ రాస్తేనే మనము ఎగ్జామ్లో తడబడకుండా అనుకున్నట్టుగా మనము మన ఆన్సర్స్ని డెలివరీ చేయగలుగుతాము. అలానే మీరు రాసిన ఆన్సర్స్ కరెక్షన్కి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. మన ఫ్యాకల్టీ దాన్ని వెంటనే కరెక్షన్ చేసి మీకు గైడెడ్ రెస్పాన్స్ పంపిస్తారు. ఓకేనా? ఈ అద్భుతమైన ఫ్రీ ఇనిషియేటివ్ని యూజ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు మల్టిపుల్ టైమ్స్ ఆన్సర్స్ రాయండి, అద్భుతంగా ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వండి. రైట్, విత్ దిస్ కరేజ్ ఒక్కసారి మనం క్వశ్చన్ చూద్దాము. Examine the role of values in shaping individual personality, influencing socio-cultural structures. Briefly explain the concept of value hierarchy with reference to Indian society. Values పర్సనాలిటీని షేప్ చేయడంలోని ఎలా హెల్ప్ చేస్తుంది, అసలు ఏం రోల్ ప్లే చేస్తుంది, అలానే సోషియో కల్చరల్ స్ట్రక్చర్స్లో వాల్యూస్ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అని ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో మనకి అడగడం జరిగింది. సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్కి వచ్చేసరికి వాల్యూస్ మన ఇండియన్ సొసైటీలోని ఎలా ఉన్నాయి, ఆ హైరార్కీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు అనమాట. ఓకేనా? మీకు ఇండియన్ సొసైటీ గనక ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఇఫ్ నాట్ ఎ ప్రాబ్లం, మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాము. సో మనం ప్రీవియస్ సెషన్స్లో డిస్కస్ చేసుకున్నట్టుగా ఇంట్రొడక్షన్కి 2 టైప్స్ ఉండొచ్చు. ఒకటి క్వశ్చన్లో ఇచ్చిన టర్మినాలజీస్ని డిఫైన్ చేయడము, ఇంకొకటి మనం పోయిటిక్ వేలో రాయడము, ఆర్ ఎల్స్ కొటేషన్స్ యూజ్ చేయడం అనమాట. సో మనం ఈ క్వశ్చన్లో ఒక కొటేషన్తోని మన ఇంట్రొడక్షన్ని సబ్స్టాన్షియేట్ చేస్తున్నాము, విచ్ విల్ యాక్ట్ యాజ్ అ వెరీ సౌండ్ ఎగ్జాంపుల్. వై? బికాస్ రోల్ ఆఫ్ వాల్యూస్కి ఒక ప్రాపర్ డెఫినిషన్ అనేది మనకి ఎక్కడ కూడా లేదు. వాల్యూస్ అనగానే ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి, ఆర్ ఎల్స్ సింప్లీ మనం గూగుల్ కాపీ చేసి వాల్యూస్ని డిఫైన్ చేసినా కూడా అది కరెక్ట్గా ఉండదు. కాబట్టి సేఫ్ సైడ్ ఏంటంటే ఒక కొటేషన్తో బిగిన్ చేయడం. అలానే మనము ఒక సోషల్ థింకర్ వర్డ్స్లో కానీ థియరీలో కానీ వాల్యూ సిస్టమ్ని మనం హైలైట్ చేస్తాము అకార్డింగ్ టు ఇండియన్ సొసైటీ అనమాట. మనం ఇప్పుడు బాడీ పార్ట్కి వస్తే, యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్, బాడీలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం రోల్ ఆఫ్ వాల్యూ ఇన్ షేపింగ్ పర్సనాలిటీ ఇన్ సొసైటీ అనేది చూస్తాము. నెక్స్ట్ పార్ట్కి వచ్చేసి మనము కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ హైరార్కీ ఇన్ ఇండియన్ సొసైటీ చూస్తాము. ఓకేనా? సో ఫైనల్లీ మనం ఏం చేస్తాము అంటే కన్క్లూజన్లో వాల్యూస్ తాలూకా ఇంపార్టెన్స్ని హైలైట్ చేస్తూ కన్క్లూడ్ చేస్తాము. అలాగే ఇండియన్ సొసైటీలో వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్, మన ట్రెడిషనల్ వాల్యూస్ ఎంత ఇంపార్టెంట్ అంటూ హైలైట్ చేస్తాము. అలానే మనం కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కోసం కూడా, జస్టిస్ కోసం, ఇంక్లూజివిటీ కోసం, హార్మోనైజింగ్ హెరిటేజెస్ కోసం మనం ఇలాంటి విషయాలన్నీ హైలైట్ చేస్తూ మన ఆన్సర్ని ఎండ్ చేస్తామన్నమాట. సో ఇంట్రొడక్షన్ని చూడండి. మనం స్ట్రైవింగ్ నాట్ టు బి అ సక్సెస్ బట్ రాదర్ టు బి వాల్యూ గివెన్ బై ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకి ఏం చెప్తున్నారంటే, ఒక లైఫ్ అనేది ఎథికల్ లైఫ్తో కంప్లీట్ అవుతుంది. నార్మల్ హ్యూమన్కి, ఎథికల్ హ్యూమన్కి దేర్ ఈజ్ అ డిఫరెన్స్. సో ఎసెన్స్ ఆఫ్ ఎథికల్ లైఫ్ అనేది మనము ఈ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కోట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అలానే మనము కోయల్బర్గ్స్ మోరల్ డెవలప్మెంట్ థియరీ ప్రకారంగా మనకి 3 స్టేజెస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి మనకి చైల్డ్హుడ్ టైంలో, అంటే ప్రీ కన్వెన్షనల్ టైంలో, అలానే కన్వెన్షనల్ అంటే అడాలసెంట్ టైంలో, అలానే పోస్ట్ కన్వెన్షనల్ అంటే పూర్తిగా అడల్ట్హుడ్ స్టేజ్లో మనకి ఇలాగా 3 టైప్స్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఉన్నాయి. వేర్ ఒక పర్సన్ సెల్ఫ్ సెంట్రిక్ దగ్గర నుంచి పర్సనల్ ఎథిక్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వాల్యూ డ్రివెన్ ఎథికల్ రీజనింగ్ డెవలప్ చేసుకుంటారనమాట.
అంటే నా అనే భావం దగ్గర నుంచి మన అనే భావం దగ్గర వరకు గ్రో అవ్వడము. మన అంటే ఇట్ ఇంక్లూడ్స్ సొసైటీ, అంటే స్టేట్ కావచ్చు, లేదా పర్సనల్ రిలేషన్షిప్స్ కావచ్చు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కావచ్చు. సో కోయల్బర్గ్ ప్రకారం వాల్యూస్ అనేవి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3కి ఇవాల్వ్ అవ్వడం అనమాట. సో ఇక్కడ మనం ఒక సోషల్ థింకర్తో వాల్యూస్ని డిఫైన్ చేయడానికి ట్రై చేసాము. అలానే ఇండియన్ సొసైటీ ఆ స్ట్రక్చర్డ్ వాల్యూ హైరార్కీ షేప్డ్ బై రిలీజియన్, ట్రెడిషన్, సోషల్ నార్మ్స్ అనేవి కూడా మనము ఇంట్రడక్షన్లోనే మెన్షన్ చేసాము. సో దట్ ఇట్ కంప్లీట్స్ ద ప్రాపర్ ఇంట్రడక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు మనం బాడీ చూద్దాము. రోల్ ఆఫ్ వాల్యూస్ ఇన్ షేపింగ్ పర్సనాలిటీ అండ్ సొసైటీ. మీరు కనుక గమనిస్తే మనము డైరెక్ట్గా క్వశ్చన్లోంచి స్టేట్మెంట్ మనము రిప్రజెంట్ చేసామన్నమాట. నౌ ఫస్ట్ పాయింట్, షేపింగ్ ఇండివిజువల్ పర్సనాలిటీ. వాల్యూస్ అనేవి ఒక ఇండివిజువల్కి ఒక మోరల్ కంపాస్ లా పనిచేస్తాయి అనమాట. వాట్ ఈజ్ రాంగ్ అనేది, వాట్ ఈజ్ రైట్ అనేది, ఏ డైరెక్షన్లో మనం ఉంటున్నాం అనేది వాల్యూస్ మనకి చెప్తాయి ఇంటర్నల్గా. అండ్ మనకి ప్రపంచవ్యాప్తంగా ఇండియా మనకి ఎందుకు ఫేమస్? ఇండియా ఈజ్ స్పెషల్లీ నోన్ యాజ్ వసుదైవ కుటుంబకం. అలాగే మన కల్చర్కి, మనం ఇచ్చే రెస్పెక్ట్కి ఇండియా చాలా ఫేమస్. అంటే ఇండియన్ సొసైటీస్లో, ఫ్యామిలీస్లో మనకి వినయం అనేది చైల్డ్హుడ్ నుంచే నేర్పిస్తారు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని, అహింస మార్గంలో నడవాలని, అలాగే మన అంతరాత్మ ప్యూర్గా ఉండాలని. వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ రాంగ్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్ ఈస్ రాంగ్ అండ్ యూ హ్యావ్ టు గో ఇన్ అ రైట్ పాత్. సో ఇలాంటి ప్రిన్సిపల్స్ అనేవి మనకి చిన్నప్పటి నుంచే మన ఫ్యామిలీ, మన రిలీజన్, మన ఎడ్యుకేషన్ షేప్ చేస్తాయి అన్నమాట. అలానే మీరు ఇక్కడ చూస్తే మనం ఒక స్ట్రక్చర్తో ఈ బాడీని సబ్స్టాన్షియేట్ చేయడానికి ట్రై చేసాము, వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ డిఫైనింగ్ ద ఆర్ ఎల్స్ కనెక్టింగ్ ద పర్సనల్ ఎథిక్స్ అండ్ సోషో కల్చరల్ స్ట్రక్చర్స్ అనమాట. వై? బికాస్ ఆల్వేస్ దేర్ ఈస్ అ థిన్ లైన్ బిట్వీన్ దీస్ బోత్. మోస్ట్లీ సిమిలర్గా ఉంటాయి, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది మనకి చెప్పడం తెలియాలి. సో వాల్యూస్ అనేది మన కాన్షియస్, మన అంతరాత్మని షేప్ చేస్తుంది. అలానే నలుగురితో మనం ఎలా ఉంటున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది కూడా మన వాల్యూస్ పైనే ఉంటాయి అన్నమాట. అలాగే రోల్ ఆఫ్ వాల్యూస్ ఇన్ సోషో కల్చరల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడుకుంటే మనము ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ కలెక్టివ్ ఎఫర్వెసెన్స్, కలెక్టివ్ కాన్సైన్స్ అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళ వాల్యూస్ ఎలా ఉన్నాయి, అదంతా కూడా వాల్యూస్ సొసైటీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలానే జెండర్ నార్మ్స్, మన లైఫ్ స్టైల్ అంటే మన కల్చర్, అలానే ఒక జస్టిస్ కానీ, ఇవన్నీ కూడా మన రూటెడ్ వాల్యూస్ని బట్టే డిపెండ్ అయి ఉంటాయి. అలానే వాల్యూస్ మన పర్సనల్ చాయిసెస్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఆబ్వియస్లీ మనం తీసుకునే కెరియర్ డెసిషన్స్ కావచ్చు, మన లైఫ్ గోల్స్ కావచ్చు, మన బంధువుల పట్ల మనం ఎలా థింక్ చేస్తున్నామో కావచ్చు. వాళ్ళు మంచి చేశారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళు మంచి చేయలేదు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడను, మాకు ఇలాంటి అన్యాయం జరిగింది కాబట్టి మేము వాళ్ళతో దూరంగా ఉంటాము. సో ఏది అన్యాయం, ఏది న్యాయం అని మనం పర్సనల్గా ఒక పర్సెప్షన్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, a young adult may choose engineering over liberal arts due to high valued place on economic stability and parental pride. Unfortunately, this is the situation in India right now. Why? Because ఆల్వేస్ మనకి సొసైటీ ఏం చూపిస్తుంది, ఇంజనీరింగ్ చేశారా, ఓ ఇంజనీరింగ్ చేశారా, ఆర్ట్స్ చేశారా, ఓకే బిఏ చేశారా, ఓకే ఓకే, సో నెక్స్ట్ ఏంటి, వాట్ యు విల్ డూ. సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. మన పర్సనల్ చాయిసెస్, మన వాల్యూస్ చాలా రోల్ ప్లే చేస్తుంది. సో ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మనకున్న పర్సనల్ ఎథిక్స్ వల్ల, మోరల్స్ వల్ల సోషల్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఎరేజ్ అవుతుంది అనమాట. మోడర్న్ ఇండివిజువల్స్ ఆఫెన్ క్లాష్ విత్ ట్రెడిషనల్ సోషల్ నార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్. ఇప్పటికీ కూడా దేర్ ఆర్ మెనీ క్వశ్చన్స్ వెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ లీగలా కాదా అని. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఏ స్టేట్స్లోని లీగల్ అని కమెంట్ చేయండి. మనకి 2 స్టేట్స్ ఉన్నాయి వేర్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ లీగల్ రైట్ నౌ. సో బేసికల్లీ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఒక టైప్ ఆఫ్ మ్యారేజ్గా ఇప్పుడు ఇవాల్వ్ అవుతుంది, బట్ అది మన ట్రెడిషనల్ వాల్యూస్తో అగ్రీ అవ్వలేదు. ఎందుకంటే పెళ్ళికి ముందే ఒక అబ్బాయి అమ్మాయి అనేది కలిసి ఉండడం అనేది మన ట్రెడిషన్స్లో లేదు. సో ఇలాంటి సందర్భాల్లో ఒక పర్సన్కి ఒక
సోషల్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ ఫ్యామిలీకి, రిలీజియన్కి కాన్ఫ్లిక్ట్స్ ఎరేజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నలైజేషన్ ఆఫ్ యూనివర్సల్ ఎథిక్స్. కొన్ని వాల్యూస్ మనకి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాన్ ఆన్ చైల్డ్ పార్నోగ్రఫీ. సో ఇది యూనివర్సల్లీ అందరూ ఒప్పుకుంటారు కదా, ఇట్స్ అ సచ్ కైండ్ ఆఫ్ అబ్యూస్ కాబట్టి. వేర్ చైల్డ్ ప్రొటెక్షన్ అండ్ డిగ్నిటీ అనేది బియాండ్ ద కల్చర్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం వాల్యూస్ అనేది సోషో కల్చరల్ స్ట్రక్చర్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో చూద్దాము. షేపింగ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఫ్యామిలీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, సీన్ యాజ్ అ ప్రైమరీ యూనిట్ ఆఫ్ మోరల్ ట్రైనింగ్. వాల్యూస్ ఆఫ్ లాయాలిటీ, డ్యూటీ, సాక్రిఫైజెస్ డామినేట్. అంతే కదా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో ఉన్నారు అంటే, చాలా ఆరోగ్యంట్ గా ఉన్నారంటే, ఏంటి అబ్బాయి ఇలా ఉన్నారు, లేదా ఏంటి అమ్మ ఇలా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అలా పెంచారు మరి అని చాలా డైరెక్ట్ గా అనేస్తారు. ఫ్యామిలీలో ఎవరైనా వాళ్ళ అనాదిగా వస్తున్న ఆచారాలకి ఎగెయినిస్ట్ గా చేశారు అంటే, మన సంప్రదాయం ఏమైంది అని మొత్తం ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తారు కదా. అలానే మ్యారేజెస్ ని మోరల్ అండ్ సోషల్ ఆబ్లిగేషన్ గా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక సాక్రెడ్ ఈవెంట్, ఒక సాక్రెడ్ సోషల్ ఇన్స్టిట్యూషన్ చెప్పాలంటే ఇండియాలో. సో లైఫ్ లాంగ్ ఒకటే పర్సన్ తో మనం సెక్షువల్ గా కమిట్ అయి ఉంటాము అని మనం లీగల్ గా గుర్తిస్తాము మ్యారేజ్ ద్వారా. అలానే వెన్ ఎవర్ రిక్వైర్డ్ ఒక పర్సన్, వెదర్ ఇట్ కెన్ బి మేల్ కానీ ఫీమేల్ కానీ, డివోర్స్ తీసుకోవాలంటే ఒక స్టిగ్మా ఎరేజ్ అయి ఉంటుంది. ఫ్యామిలీ ఆల్వేస్ ఇప్పుడు డివోర్స్ ఎందుకు, లేదా డివోర్స్ తీసుకోవద్దు, దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని మనకి వాల్యూ అడిషన్ చేస్తానే ఉంటుంది. అలానే ఒక పర్సన్ ఎవరైనా సరే పిల్లలు లేకుండా ఉన్నారు అంటే వాళ్ళకి అసలు ఆల్మోస్ట్ సొసైటీలో రెస్పెక్ట్ ఉండదు. ఎనీ ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎవరినైనా కొత్తగా పెళ్ళైన జంటని దీవించడానికి కూడా వాళ్ళకి రైట్ ఉండదు. సో ఇలాంటి డీప్ రూటెడ్ నమ్మకాల వెనుక, సోషల్ స్టిగ్మాస్ వెనుక మనకున్న సొసైటల్ ఆబ్లిగేషన్స్ అండ్ వాల్యూసే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలానే మనకి తెలిసిందే ఇండియా ఈజ్ అ పేట్రియార్కియల్ సొసైటీ వేర్ ఇట్ ఈస్ అ మేల్ డామినెంట్ సొసైటీ కదా. సో డెఫినెట్ గా కొన్ని జెండర్ రూల్స్ ఉంటాయి. అమ్మాయి అయితే ఈ పని చెయ్యాలి, అబ్బాయి అయితే ఈ పని చెయ్యాలి. అఫ్ కోర్స్ త్రూ ద టైమ్ అది మారుతూ వస్తుంది. బట్ ఎంతవరకు మెజారిటీ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ లో మీరు తీసుకుంటే ఎంతమంది ఇళ్లలో పనిచేసి డొమెస్టిక్ వర్క్ చేస్తున్నారు అమ్మాయిలని మీరు ఈజీగా చూడొచ్చు. అలానే ఎంతమంది అబ్బాయిలు బయటకు వెళ్ళి ఇన్కమ్ సంపాదిస్తున్నారని కూడా మీరు చూడొచ్చు. అంతెందుకు మన ముందు జనరేషన్ వరకు కూడా, మన పేరెంట్స్ జనరేషన్ వరకు కూడా ఆడపిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్ళడం తెలియదు సెపరేట్ గా. పెళ్ళి అవ్వక ముందు కానీ, పెళ్ళి అయిన తర్వాత కానీ. పెళ్ళి అవ్వక ముందు ఒక తోడు నుంచి పంపించేవారు. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళయింది అనే కారణంతో ఇంటి పట్టునే ఉండాలి, ఇల్లాలు అనే కారణంతో ఎక్కడ కూడా ఆడపిల్లని బయటికి పంపించేవారు కాదు. ఒక్కసారి మీ మదర్స్ ని ఈ పాయింట్ అడగండి. సో దీన్నే మనము జెండర్ డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం అన్నమాట. ట్రెడిషనల్ వాల్యూస్ డిక్టేట్ దట్ విమెన్ హ్యాండిల్ డొమెస్టిక్ వర్క్ వైల్ మెన్ ఎంటైర్ ఫ్యామిలీని లీడ్ చేస్తారు అండ్ ఎర్న్ చేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎంటైర్ పెత్తనం ఆడపిల్లల చేతిలోనే పెట్టాలి అని, కానీ ఒకవేళ అలా పెట్టినప్పటికీ కూడా ఆ కపుల్ ఇష్టపడినా కూడా సొసైటీ అది యాక్సెప్ట్ చేయదు. సో సొసైటల్ వాల్యూస్, ఇండివిజువల్ వాల్యూస్ కి దేర్ ఈస్ అ టగ్ ఆఫ్ వార్ అన్నమాట. అలానే మనకి గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్. డెస్పైట్ లీగల్ రిఫార్మ్స్, విమెన్ ఇన్ లీడర్షిప్ ఆర్ LGBTQ individuals face resistance due to enduring patriarchal values. బేసికల్ ఇక్కడ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, కన్సిడర్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ కన్సిడర్ మీరు ఒక విమెన్ కానీ, లేదా ఎనీ ట్రాన్స్జెండర్ కానీ, లేదా యు ఆర్ ఫ్రమ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు అండ్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి ఆఫీస్లో. లైక్ CEO కావచ్చు, టీమ్ మేనేజర్ కావచ్చు, అలానే వీ హ్యావ్ జనరల్ ఎంప్లాయీ కావచ్చు, ప్యూన్ కావచ్చు, సో ఆన్ అండ్ సో ఫోర్త్. మహా అయితే ఒక జనరల్ ఎంప్లాయీగా జాయిన్ అయిన ఒక పర్సన్ టీమ్ మేనేజర్ వరకు ప్రమోట్ అవ్వగలరు. కానీ డ్యూ టు దేర్ జెండర్ కావచ్చు, లేదా బ్యాక్వర్డ్నెస్ కోసం కావచ్చు, ఆర్ ఎనీ అదర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ వల్ల వాళ్ళు ఇలాంటి హైరార్కియల్ పొజిషన్స్ ని సీట్ చేయలేకపోవడం ఈజ్ గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్. ఇది ఇన్విజిబుల్ బట్ రియల్ అనమాట. వై? బికాస్ మీరు కన్సిడర్ చేస్తే ఎంతమంది ఫీమేల్ CEOs ఉన్నారు మనకి ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో. అలానే ఈవెన్ ఆర్మీలో కంపేర్ చేసినా కూడా ఎంతమంది ఫీమేల్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి. ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలో కంపేర్ చేసినా కూడా మనకి ఎంతమంది ఫీమేల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఫీమేల్
చీఫ్ జస్టిసెస్ ఉన్నారు. అలానే ఎంతమంది ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి నిజంగా నార్మల్ జాబ్స్ వస్తున్నాయి, అంతెందుకు సీఓ పొజిషన్స్ వద్దు, నార్మల్ ఎంప్లాయబిలిటీ ఎవరు ఇస్తున్నారు ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి. సో దీన్నే గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అంటారనమాట. ఇది రియల్ బట్ ఇన్విజిబుల్. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, కల్చరల్ ఐడెంటిటీ అండ్ బిహేవియర్ నార్మ్స్. మన వాల్యూస్ మన సొసైటీని షేప్ చేస్తుంది అని చెప్పడానికి, మనకున్న వాల్యూస్ షేప్ చేస్తుంది అని చెప్పడానికి, ఇక్కడ కల్చర్ అంటే సింపుల్గా ఏంటి అండి? వే ఆఫ్ లైఫే కదా. కల్చర్ అంటే సింపుల్గా మనం ఏం ఫుడ్ తింటున్నాము, ఏ డ్రెస్ వేసుకుంటున్నాము, మనం ఏ రిలీజియన్ పాటిస్తున్నాము, మన ఆచారాలు ఏదేంటి, మన సంప్రదాయాలు ఏంటి, ఇదంతా కూడా కల్చర్ అని వస్తుంది కదా. సో మనకి వాళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉన్నాయంటే దానికి అర్థం ఏంటండి? డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనే కదా. ఇండియాలో సారీ అండ్ ధోతి ఆర్ కామన్ డ్రెస్సెస్ విచ్ ఇస్ కల్చర్ ఆఫ్ ఇండియా. అలానే మీరు మిగతా కంట్రీస్లో చూసుకుంటే జీన్ ప్యాంట్ ఈజ్ అ ఫార్మల్ క్లాత్ అని చెప్పొచ్చు. సో అలా మనం ఏ డ్రెస్సెస్ వేసుకుంటున్నాము, మనం ఎలా ఉంటున్నాము, మన కల్చర్ ఏంటి అనేది వాల్యూ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అలానే మనం రిచువల్స్ అండ్ ఫెస్టివల్స్, మనకి ఆబ్వియస్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలీజియన్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రిచువల్స్ ఉంటాయి, ఫెస్టివల్స్ ఉంటాయి. అగైన్ మనకి రిచువల్స్ అండ్ ఫెస్టివల్స్ అంటే అదొక ఫంక్షనో ఈవెంటో కాదు, అదొక ఎమోషన్, అదొక వాల్యూ సిస్టమ్. అలానే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వర్క్ అండ్ ఎథిక్ ఎకనామిక్ బిహేవియర్. వీ ప్రిఫర్ కలెక్టివిజం ఓవర్ ఇండివిజువలిజం. కలెక్టివిజం అంటే ఇక్కడ సింపుల్గా మెజారిటీ విల్ అనమాట, ఆర్ జనరల్ విల్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటే, ఒక సోషల్ ఇన్స్టిట్యూషన్ ఉంది అంటే, నలుగురు ఏం చెప్తే అది, రాదర్ దాన్ ఏదైనా ఒక్క పర్సన్ డామినేట్ చేశారు అంటే ఈ నలుగురు ఏం చెప్తున్నారో దట్ విల్ బి సేఫెస్ట్ ఫర్ దట్ కమ్యూనిటీ అనమాట. అండ్ ఆ కమ్యూనిటీ వర్డ్స్ వాళ్ళు వింటారు. సో ఇండియన్ వర్క్ ప్లేస్ ఎంఫసైజెస్ గ్రూప్ హార్మోనీ, రెస్పెక్ట్ ఫర్ సీనియర్స్ అండ్ లాయాలిటీ. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాము. కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ హైరార్కీ ఇన్ ఇండియన్ సొసైటీ. బేసికలీ మన ఇండియన్ సొసైటీలో వాల్యూ హైరార్కీ ఎలా ఉంది, క్లాసిఫికేషన్ ఆర్ పై నుంచి కిందకి, కింద నుంచి పైకి సెగ్రిగేషన్ అనేది ఎలా ఉంది అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. అందులో వాల్యూస్ ఎలాగా షేప్ అవుతాయి అనేది కూడా మనం చూస్తాం అనమాట. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా రిలీజియన్ అనమాట. మన స్పిరిచువల్ పాత్స్ కానీ, మన రిలీజియన్ ఏం ఫాలో అవుతున్నాం కానీ, లైక్ వాల్యూస్ లైక్ ధర్మ, కర్మ, అహింస ఆర్ ఎథికల్ కార్నర్ స్టోన్స్. Religious institutions influence moral behavior and act as arbiters of social legitimacy. అంటే మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ధర్మ పాటించేవారు, ధర్మాలు ఎవరి రిలీజియన్ తాలూకు ధర్మాలు వాళ్ళు పాటించే వాళ్ళు గొప్ప అని, లెజిటిమసీ గొప్ప అని. అలానే కర్మను పాటించే వాళ్ళు గొప్ప అని, అహింస మార్గంలో ఉన్న వాళ్ళు గొప్ప అని. వాళ్ళ రిలీజియన్స్ వాళ్ళకి ఏం చెప్తుందో, వాళ్ళ వాల్యూస్ వాళ్ళు అప్లిఫ్ట్ చేసుకున్న వాళ్ళు గొప్ప అని, సొసైటీలో చేయలేని వాళ్ళు నీచ స్థితిలో ఉంటారని రిలీజియన్ మనకి ఎప్పటికప్పుడు కరెక్షన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అలానే ఫ్యామిలీ అండ్ కలెక్టివిజం. ఇండియన్ సొసైటీ ప్లేసెస్ ఫ్యామిలీ అబౌవ్ ఇండివిజువలిజం. ఇండివిజువల్తో పోలిస్తే ఫ్యామిలీయే ఫస్ట్, ఫ్యామిలీ ప్రయారిటీయే ఫస్ట్ అనేది మనము చిన్నప్పటి నుంచి వింటా వస్తున్నాం. వాల్యూస్ సచ్ యాజ్ ఒబీడియన్స్, రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్, సాక్రిఫైజెస్ గైడ్ మేజర్ డెసిషన్ రిగార్డింగ్ కెరియర్, మ్యారేజ్ అండ్ మైగ్రేషన్. ఏదైనా జాబ్ వచ్చినా సరే, ఇఫ్ వి show interest from our hometown to other region, sometimes family may not accept it, maybe due to kids restrictions వల్ల కావచ్చు, లేదా అన్మ్యారీడ్ పీపుల్ కి ఫ్యామిలీని చూసుకోవాలనే బాధ్యత కావచ్చు. సో ఇలాంటి సాక్రిఫైసెస్ మనము మనకుగానే చేసుకుంటాము. సో ఈ హైరార్కీలో మనకి నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ క్యాస్ట్ సిస్టమ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, అలా చాలా సోషల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ది టైర్ లో వస్తాయి అనమాట. సో క్యాస్ట్ సిస్టమ్ ఈస్ బేసికలీ అకార్డింగ్ టు డివైన్ ఆరిజిన్ థియరీ మనకి బ్రాహ్మిన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు, క్షత్రియాస్ సెకండ్ ప్లేస్ లో, వైశ్యాస్ థర్డ్ ప్లేస్ లో, అలానే శూద్రాస్ లాస్ట్ ప్లేస్ లో అనమాట. సో ఈ వీళ్ళ వాల్యూ క్యాస్ట్ ని బట్టి అప్లిఫ్ట్ అవుతా ఉంటుంది. సో శూద్రాస్ కి తక్కువ రెస్పెక్ట్ వస్తుంది, బ్రాహ్మిన్స్ కి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది అనమాట. గమనిస్తే కొన్ని క్యాస్ట్ లైక్ స్కెడ్యూల్ క్యాస్ట్ కానీ, స్కెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఈ క్యాస్ట్ సిస్టమ్ లోనే అసలు ప్రావిజన్ ఇవ్వలేదన్నమాట. అండ్ దే ఆర్ కేటగరైజ్డ్ యాజ్ అన్టచబుల్స్. సో ఈ రోజుల్లో కూడా మనకి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అప్లిఫ్ట్ చేసినప్పటికీ కూడా, కాన్స్టిట్యూషన్ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అబాలిష్ చేసినప్పటికీ కూడా చాలా
అన్టచబిలిటీ అనేది ప్రాక్టీస్ అవ్వడం మనం చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ దళిత్స్కి వాళ్ళ గుండు గీయడం కానీ, దళిత్స్ అనే రీజన్ వల్ల వాళ్ళ మెడలోని యునో పాట్స్ క్యారీ చేయమని చెప్పుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పటికీ చూసామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యారేజ్ యాజ్ అ సోషల్ డ్యూటీ, సీ నాట్ జస్ట్ యాజ్ అ రిలేషన్షిప్ బట్ సోషల్ కాంట్రాక్ట్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లెజిటిమేట్ చిల్డ్రన్ రావాలి అంటే ఒక కపుల్ అనేది మ్యారీడ్ అయి ఉండాలి. అన్మ్యారీడ్ కి పుట్టిన పిల్లలు ఇల్లెజిటిమేట్, అంటే పిల్లల తాలూకు లెజిటిమసీ, వాళ్ళ గౌరవం అనేది వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు మ్యారేజ్ పైన డిపెండ్ అయి ఉందన్నమాట. అలానే ఆ పుట్టిన పిల్లలకి కావచ్చు, మ్యారేజ్ చేసుకున్న కపుల్ కి కావచ్చు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఒక రెస్పెక్ట్, డివోర్స్ ఇచ్చిన కపుల్స్ కి ఒక రెస్పెక్ట్, సింగిల్ గా ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్ట్, అలానే నార్మల్ యూనివర్సల్లీ అగ్రీడ్ మ్యారేజెస్ కి ఒక రెస్పెక్ట్ ఇవ్వడం మనం చూసాము. సో కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, పేట్రియార్కీ. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జెండర్ నార్మ్స్ కావచ్చు, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ ని గుర్తించలేకపోవడం కావచ్చు, మేల్ డామినెన్స్ కావచ్చు, అలానే ఫ్యామిలీ డ్యూటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా డిసైడ్ అయింది పేట్రియార్కల్ మైండ్ సెట్స్ వల్లనే. సో మీరు గమనిస్తే మన వాల్యూ సిస్టమ్ అనేది స్ట్రక్చర్ ఆఫ్ సొసైటీ బేస్డ్ పైన ఆధారపడి ఉందన్నమాట. నెక్స్ట్ ఎమర్జింగ్ మెటీరియల్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెల్త్ కావచ్చు, అలానే ఎడ్యుకేషన్ స్టేటస్ కావచ్చు, మనం ఏం ఎడ్యుకేషన్ చేస్తున్నాము, మనం ఎలాంటి జాబ్ చేస్తున్నాము, అలాగే మనకి ఎసర్ట్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ కూడా థర్డ్ స్టేజ్ లో వస్తుంది అనమాట. సో ఫైనల్ గా మనం ఇప్పుడు ఒకసారి కన్క్లూజన్ చూద్దాము, వేర్ వీ హ్యావ్ టు కన్క్లూడ్ బై హైలైటింగ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనమాట, లైక్ ఫ్యామిలీ, రిలీజియన్, ట్రెడిషన్స్. సో ఇలాంటి వాల్యూస్ తో మనం కన్క్లూడ్ చేయాలి లాస్ట్ లో. అండ్ ఆల్సో సమ్ లిమిటేషన్స్ ఉన్నాయి సోషల్ రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల. దానికి వే ఫార్వర్డ్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని అప్లిఫ్ట్ చేయడము, ఈక్వాలిటీని పెంచడము, డిగ్నిటీని పెంచడము, జస్టిస్ ప్రాపర్ గా ఉండడము. ఈ ఎథికల్ ట్రాన్సిషన్ అనేది ఇండియా కల్చరల్ ఐడెంటిటీని అప్లిఫ్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ప్రోగ్రెసివ్ అండ్ ఇంక్లూజివిటీని కూడా తీసుకొస్తుంది అనమాట. మోడర్న్ వేస్ ఇన్ అప్లిఫ్టింగ్ ట్రెడిషనల్ రూట్స్ అనమాట. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు చాలా బాగా అర్థమైంది అని. అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇట్స్ ఎ వెరీ ఈజీ క్వశ్చన్. మీకు కొంచెం కష్టంగా ఆర్ ఎల్స్ లెంతీగా అనిపించుండొచ్చు, బట్ అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా అడ్రస్ చేయొచ్చు మనము. I hope you will try to write this question and send it to Telegram channel. All the very best for the upcoming exams and stay healthy.